హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ అనమాట. దీనికి మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ ఆలూ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరేపాకు, ఒక చిన్న టమాటో, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పోపు దినుసులు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నామండి మేము. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసామండి. చూసారా, ఆయిల్ బాగా కాగడం వల్ల చిటపటమంటున్నాయి. ఇప్పుడు ఒక గెరట తీసుకొని ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం ముక్కలు కూడా మనకి దోరగా వేగాలి. అంటే మనం మంట చాలా చిన్నది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అప్పుడే కూరకి ఈ అల్లం ఫ్లేవర్ వచ్చి కర్రీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇంతకీ ఈ కర్రీ ఎందులోకి బాగుంటుందో నేను చెప్పలేదు కదా. దోశలోకి ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దోశ కాంబినేషన్లో ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నామండి. ఇవి రెండు కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మనకి డార్క్ బ్రౌను లేదా లైట్ బ్రౌను రాక్కర్లేదండి. ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసామంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా సాఫ్ట్ అయిపోతాయి. ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. బ్రౌనిష్ అవసరం లేదు ఈ కర్రీకి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న టొమాటో వేసామండి. మేము చిన్నది పండుగా ఉన్న ఒక టొమాటో అయితే యాడ్ చేసుకున్నాము. టొమాటో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. మనకి బాగా మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూత పెట్టి కుక్కర్లో బాయిల్ చేస్తాం కాబట్టి జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. మూత తీసేసి ఒకసారి మళ్ళీ అన్నీ కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఆలు ముక్కలు అయితే వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆలు పీసెస్ అన్నీ వేసుకోవాలండి. దోశలోకి ఎప్పుడు పల్లి చట్నీ, కారము ఈ రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా ఇలాగ ఒకసారి ఆలు కర్రీతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. నెక్స్ట్ ఈ ఆలు ముక్కలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్, టొమాటో, ఈ గ్రీన్ చిల్లీ, పసుపు, ఉప్పు అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ఒక మూత తీసేయాలి. నెక్స్ట్ ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ మా కర్రీకి 2 టీ గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మీరు కొలత ఎలా తెలుస్తుంది అని అనుకుంటే ఆలు ముక్కలు మనకి జస్ట్ ఇలా మునిగితే సరిపోతుందండి. మరీ పైకి రాకూడదు. పైకి వస్తే మళ్ళీ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇలా మునిగితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి క్యాప్ పెట్టే ముందు నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టే ముందు ఇలా పైన స్ప్రింకిల్ చేసి ఇంకా కలపకూడదు. జస్ట్ కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకోవాలండి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూసారా, కర్రీ మనకి ఇలా అయ్యింది. వాటర్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఏం పర్వాలేదండి. మనం ఆలు కాంబినేషన్తో దోశ కాంబినేషన్తో తింటున్నాం కాబట్టి ఆలు మనకి పీసెస్గా ఉంటే టేస్ట్ బాగోదు. అందుకే గెరిట తీసుకొని ఇలా స్మాష్ చేస్తున్నామండి. స్టవ్ కూడా ఆన్లోనే ఉంది. ఇలా స్మాష్ చేస్తూ పెద్ద మంటే ఉంచి కూరని బాగా దగ్గరికి రానిచ్చుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయి మనకి కూర అనేది దగ్గరగా వచ్చి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇంత వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, దోశలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ టమాటో పచ్చడి కూడా వేసుకున్నామండి. దీని రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.